హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఈ సీజన్ అమాంతం హైప్ తీసుకురావడానికి ఏకైక కారణం ఈ సీజన్లో జరిగిన మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్. ఇప్పటి వరకు జరిగిన ఏకైక టాస్క్ ఇదే అయినప్పటికీ ఈ ఒక్క టాస్క్తోనే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ మెంటాలిటీ ఏమిటో మొత్తం అందరిది ఒకేసారి బయటపడింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే సంచాలక్తో కలిపి మొత్తంగా 11 మంది ఈ టాస్క్లో అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఈ టాస్క్లో గెలిచిన శ్రీజ ఆ తర్వాత కెప్టెన్గా సంజనాను అయితే నిలబెట్టింది. ఎందుకు అంటే సంజన కోసమే శ్రీజ టాస్క్లో పోటీ పడింది. చివరికి శ్రీజ టాస్క్లో నిలవడంతో సంజన అయితే గెలిచి కెప్టెన్గా అయితే అయ్యింది. అయితే ఈ టాస్క్లో చాలా రకాలుగా గొడవలు అయితే జరిగాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నట్టుగా గొడవలు అయితే బహిర్గతం అయితే అయ్యాయి. దీంతో టాస్క్ ముగిసిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ప్రియాతో మాట్లాడుతూ పలు హాట్ కామెంట్స్ అయితే చేశాడు. హరీష్ ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనస్తత్వం ఉన్న మనిషి. ఎందుకు అంటే అగ్ని పరీక్షలో కూడా హరీష్ అలాగే మాట్లాడాడు, అలాగే గేమ్ ఆడాడు కూడా. సో ఇప్పుడు హరీష్ ఏం మాట్లాడాడు అంటే, నేను గత కొన్ని రోజులుగా 2 అబ్బాయిలు 1 అమ్మాయితో గేమ్ ఆడుతున్నాను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే అక్కడ ఉన్నవారు 3 అమ్మాయిలే. నేను 3 అమ్మాయిలతో పోటీ పడుతున్నానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక హరీష్ చెప్పిన ఆ 3 ఎవరు అంటే తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి. ఈ 3 కూడా అమ్మాయిలతో పోల్చడం ఇక హరీష్ మెంటాలిటీ ఏమిటో అర్థమవుతుంది. మరి ఈ 3 అమ్మాయిల్లాగే గేమ్ ఆడారు అన్న కోణంలో హరీష్ మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.